వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దాతృత్వానికి నిదర్శనం పైపుల రాజిరెడ్డి. రాజిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని సొంతూరికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలి. జక్రాన్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవంలో మంత్రి దామోదర రాజనరసింహ. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం. సొంత పార్టీ కౌన్సిలర్లే చైర్పర్సన్ కు షాక్. పదవి కోల్పోయిన పండిత్ వినీత. హైదరాబాద్లో మాజీ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం జగన్. శంషాబాద్ ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోంది. జక్రాన్పల్లి మండలంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవ కమిటీ తెలంగాణ కన్వీనర్గా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. ఉమ్మడి జిల్లా ప్రజల హర్షం. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నిజామాబాద్ నగరంలోని వర్నీ రోడ్ చౌరస్తాలో నిర్వహించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు. 24 గంటల్లో 760 కొత్త కేసులు. జిల్లా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి. అంధుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీలో లూయిస్ బ్రెయిలీ జయంతి. కామారెడ్డి కలెక్టరేట్లో అంధుల దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ జితేష్ వి పాటిల్. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల తిరుమల తిరుపతి క్షేత్రంలో వైభవంగా ప్రధాన అనఘా వ్రతం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. సమాజానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని, ఆ దిశగా ముందుకు సాగినప్పుడే అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన సమాజం ఆవిష్కృతమవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉద్బోధించారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో 3 కోట్ల రూపాయలతో నూతనంగా పైపుల రాజారెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన హైస్కూల్ భవనాన్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్పీ చైర్మన్ విఠలరావు, అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి, డీఈఓ దుర్గా ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో నిర్మించిన సరస్వతి విగ్రహాన్ని ప్రారంభించారు. తరగతి గదులను ప్రారంభించారు. తదనంతరం దాతలకు మంత్రి చేతుల మీదుగా సన్మానించారు. అనంతరం మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ మనిషికి ప్రధానంగా కావాల్సినవి విద్య, వైద్యం, సదుపాయాలని చెప్పారు. ఈ సదుపాయాల కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందన్నారు. రాజారెడ్డిని అభినందించారు. తను ఈ జిల్లాకు అల్లుడి హోదాలో ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా లాలనా వృద్ధాశ్రమాన్ని సందర్శించి పైపుల రాజారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలిసి భోజనం చేశారు. అనంతరం అపురూప ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆలయ నిర్మాణం గురించి వారికి వివరించారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం నెగ్గింది. చైర్పర్సన్ పండిత్ వినీత తన పదవిని కోల్పోయారు. సొంత పార్టీ చైర్పర్సన్ కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాసంపై నెలకొన్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. మున్సిపల్ కార్యాలయంలో నేడు నిర్వహించిన అవిశ్వాస సమావేశంలో అసమ్మతి కౌన్సిలర్లు తమ పంతాన్ని
నెగ్గారు. ప్రత్యేక అధికారి ఆర్డీఓ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో భారీ బందోబస్తు నడుమ అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించారు. అవిశ్వాసంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు బీజేపీ పార్టీ కౌన్సిలర్లు పాల్గొని అవిశ్వాసాన్ని నెగ్గారు. అవిశ్వాస తీర్మానంలో పండిత్ వినీతా పవన్ను తొలగించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. సమావేశం అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు నేరుగా బస్సులో తిరిగి క్యాంపుకు బయలుదేరి వెళ్లారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నూతన చైర్మన్గా పదవి బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారని ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకే 2 కౌన్సిలర్లు చైర్మన్ బరిలో ఉన్నారని సమావేశం అనంతరం ప్రత్యేక అధికారి ఆర్డీఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని, తీర్మాన అంశాన్ని పై అధికారులకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రసాద్ చవాన్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, బీజేపీ పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో ట్రావెన్కోర్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలలో మకర జ్యోతి చూసేందుకు కేవలం 50,000 మందికి అనుమతి ఇస్తామని పేర్కొంది. మహిళలు, పిల్లలు రావద్దని అప్రమత్తం చేసింది. ఈ నెల 14న 40,000 మందికి, 15న 50,000 మందికి అనుమతి ఇచ్చామని ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు అప్పగించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కమిటీ తెలంగాణ కన్వీనర్గా వెంకటరమణారెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆయనకు ఉత్తర్వులను అయోధ్య రామమందిరం పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు జారీ చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వెంకటరమణారెడ్డికి తెలంగాణ కన్వీనర్గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున రామమందిర ప్రారంభోత్సవానికి తరలించేందుకు ఆయన తగు చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించేందుకు వచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్కు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం వద్ద బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి స్వాగతం పలికారు. తదనంతరం జగన్తో కలిసి కేసీఆర్ ఇంటికి బయలుదేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం తాడేపల్లి నుంచి హైదరాబాద్కు వచ్చిన సీఎం జగన్ బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం తాడేపల్లి నుంచి హైదరాబాద్కు వచ్చిన సీఎం జగన్ బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. కేసీఆర్ ఇటీవలే తన ఫామ్ హౌస్లో జారిపడడంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్కు వైద్యులు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కేసీఆర్ను పరామర్శించారు. బీఆర్ఎస్ అధినేత ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్త కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 760 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్త కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 760 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 775 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 2 మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఒకరు, కర్ణాటకలో ఒకరు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 5,33,373కు ఎగబాకింది. ప్రస్తుత దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01% ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.81%, మరణాల రేటు 1.18% ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటివరకు 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
మరోవైపు భారత్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ JN.1 కేసులు 511కు పెరిగాయి. మొత్తం 11 రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే అత్యధికంగా 199 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత కేరళలో 148 కేసులు, గోవాలో 47, గుజరాత్లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్లో 4, తెలంగాణలో 2, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. 100 పడకలు మరియు 200 పడకల ఆసుపత్రుల్లో సిబ్బందిని అలాగే వైద్యులను ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా కార్యాచరణ రూపొందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో గల లాలనా వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి స్థానికంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ నిర్మాణాలకు అనుగుణంగా ఆసుపత్రుల్లో వైద్యుల నియామకాలు అలాగే సిబ్బందిని భర్తీ చేయడం పట్ల ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. గ్రామీణ పట్టణ స్థాయి విషయంలో కూడా ప్రణాళిక తయారు చేసి నాణ్యమైన వైద్య సేవలు విస్తృతం చేస్తున్నామని చెప్పారు. అలాగే ప్రతి గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధికార పార్టీ ప్రతినిధి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠలరావు, లాలనా వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు పైపుల రాజిరెడ్డి, విజయ విద్యాసంస్థల అధినేత అమృతలత మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దానికి అనుగుణంగా సిబ్బంది కూడా మనం ఫిలప్ చేయాలి. ఏ వ్యవస్థ తీసుకున్నా ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది సామాన్యుడికి సంబంధించిన విద్యా వైద్యం. ఇక్కడ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుగుణంగా అవసరం ఉన్న విద్యాశాఖలో టీచర్లు లేదా వైద్య శాఖలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. నగరంలో వికసిత్ భారత్ కార్యక్రమం వర్ణి చౌరస్తాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సూర్యనారాయణ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు బిర్సా ముండా జయంతి నవంబర్ 15న ఆదివాసీ గౌరవ దివస్ సందర్భంగా మన దేశ ప్రధాని వికసిత్ భారత్ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత భారత్ ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పనిచేస్తూ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ఈ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. యువత కోసం మేరా భారత్ పథకం ప్రవేశపెట్టారని, ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం పోర్టల్ను యువతీ యువకులు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. నగరంలో కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, వికసిత భారత్ వాహనం మన ముందుకే రావడం సంతోషంగా ఉందన్నారు. ముద్ర యోజన ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారని, అదేవిధంగా కట్టెల పొయ్యి వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని మన ప్రధానమంత్రి మోదీ గమనించి ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నారన్నారు. కరోనా సమయంలో కూడా నగరంలో ఎంతోమంది స్ట్రీట్ వెండర్స్ ఉపయోగించుకున్నారని, బేటీ బచావో బేటీ పడావోతో పుట్టిన ప్రతి బిడ్డకు న్యాయం జరుగుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రపంచంలో అత్యంత భారీ ఆరోగ్య పథకం అని, ఇది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి సురక్ష యోజన, జనధన్ యోజన, ఆవాస్ యోజన, కొత్త ఇల్లు సహకారం ద్వారా ఇలా ప్రతి పేదల కోసమే మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగ శ్రీనివాస్, ధర్మ, ఎన్వైకే కోఆర్డినేటర్ శైలి, కార్పొరేటర్లు వెల్డింగ్ నారాయణ, మమత, ప్రభాకర్, నాగుల లక్ష్మి, నారాయణ, ఎడ్ల బాలకిషన్, చిలుక కిషన్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిందో మొట్టమొదటగా ప్రారంభించిన స్కీము జన్ధన్ యోజన. జన్ధన్ యోజన అంటే జీరో అకౌంట్. అందరికీ జీరో అకౌంట్ ఉంది కదమ్మా. అంతకుముందు ఉండేదా? ఎవరికి ఉండేదంటే బీడీలు చేసుకునే వాళ్లకు, మస్టర్డ్ షీట్ కంపల్సరీ అకౌంట్లు ఉండే వాళ్ళకి తప్ప వేరే పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ బ్యాంక్ వెళ్ళి మా అకౌంట్ ఓపెన్ చేయమంటే
నాట్ వాంట్ వాళ్ళ గ్యారంటీ కావాలనో లేకుంటే ఇంకా అధికారులకు ఏదో డిపాజిట్ చేయాలా, అధికారుల సంతకాలు కావాలని చెప్పేది. అక్కడి నుంచి ప్రారంభించిన నరేంద్ర మోడీ గారి ప్రయాణము జన్ధన్ యోజన ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు విమర్శించినాయి సాధ్యమా అని. కానీ ఈరోజు ఇప్పటి వరకు 50 కోట్ల ఖాతాలు ప్రారంభించడం జరిగింది. బ్యాంకు వాళ్ళే మన ఇంటికి వచ్చారు. మనం బ్యాంకుల చుట్టుముడిన తర్వాత అయ్యేది పని కాదు. అదే అక్కడి నుంచి ప్రారంభించిన ఆయన ప్రజలే దేశం అభివృద్ధి చెందాలా, దేశంతో పాటు ప్రజల జీవితాలు కూడా అభివృద్ధి చెందాలన్న ఒక ధ్యేయంతో ఆయన అనేక సంక్షేమ పథకాలు. అందుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టి విజ్ఞాన జ్యోతిని వెలిగించిన మహనీయుడు విద్యావేత్త లూయిస్ బ్రెయిలీ అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలను గురువారం కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ మాట్లాడుతూ ఇష్టపడి చదివి సమాజంలో మంచి గుర్తింపును పొందాలన్నారు. అందులో ఆత్మవిశ్వాసంతో విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని అభిలషించారు. కళ్ళు లేవని, అందులో అధైర్యపడవద్దని, బ్రెయిలీ లిపి ద్వారా చదువు నేర్చుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని చెప్పారు. ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు దివ్యాంగుల ఇంటి వద్దకు వెళ్లి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దివ్యాంగులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా కావలసిన సౌకర్యాలను కల్పించుట కొరకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అందుల కోసం ఎలక్షన్ కమిషన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై బ్రెయిలీ లిపిని రాయించినట్లు తెలిపారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లూయిస్ బ్రెయిలీ జన్మదిన శుభాకాంక్షలను అందులకు తెలిపారు. ఈ సందర్భంగా బ్రెయిలీ లిపి క్యాలెండర్ను ఆవిష్కరించారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమం, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి బావయ్య మాట్లాడుతూ అందులు పట్టుదలతో ఇష్టపడి చదివి జీవితంలో స్థిరపడాలని తెలిపారు. దివ్యాంగులు భవిత కేంద్రాల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. సమావేశంలో మెప్మాపేడి శ్రీధర్ రెడ్డి, జాతీయ అందుల సంఘం అధ్యక్షుడు హరిసింగ్, భవిత కోఆర్డినేటర్ శ్రీపతి, సుధరా ఫౌండేషన్ ప్రతినిధి సుజాతారెడ్డి, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పోషవ్వ, భిక్షానాయక్, రవీందర్, దుర్గాప్రసాద్, ఐసిడిఎస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కొనసాగిన అవిశ్వాస తీర్మానంలో ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. మొదటిసారి మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు కమిషనర్ ప్రసాద్ చవాన్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అవిశ్వాస తీర్మానం సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానం అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానంలో అవినీతి ఓడిందన్నారు. ప్రజలకు న్యాయపరమైన పాలన అందించడంలో బీజేపీ ముందుంటుందని, కౌన్సిలర్లు సైతం బీజేపీ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. దాని మీద ప్రజా విజయం అనుకోండి. ఆ ప్రజా విజయంలో ప్రముఖ పాత్ర వహించింది భారతీయ జనతా పార్టీ. అందరూ వాళ్ళే అంటున్నారు బీజేపీ వాళ్ళే ఉండాలి, ఉంటేనే ఆర్మూర్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే ఎట్లయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థి అయితేనే ఆర్మూర్ ప్రజలందరూ శాంతిగా ఉంటారు, సుఖ సంతోషాలు ఉంటారు, అక్రమాలు అవుతాయని కౌన్సిలర్లే కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ చైర్మన్ ఉండాలి. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో ప్రధాన అనగాష్టమి వ్రతం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో ప్రధాన అనగాష్టమి వ్రతం ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారిచే ప్రతిష్ఠించిన అష్టసిద్ధి సహిత అనగాదేవి సమేత అనగాస్వామి సన్నిధిలో ఈ అనగాష్టమి వ్రతం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వ్రతం మహిమాన్వితమైనదన్నారు. అనగాదేవి దత్తాత్రేయ స్వామివారి యోగ విద్యకు రూపమని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. సేవ చేసుకోవడం వలన మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా దూరమైపోతున్నాయి. పీడలు 3 రకాలుగా ఉంటాయి. గ్రహ పీడలు, గృహ పీడలు, దేహ పీడలు. ఈ 3 రకాల పీడల్ని కూడా ఈ వ్రతం ద్వారా మనం తొలగించుకోవాలి. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానానికి పట్టుబట్టారు.
చైర్పర్సన్ భర్త మరిది చేష్టలతో విసుగు చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలని జిల్లా కలెక్టర్ అవిశ్వాస పత్రాన్ని సంతకాలతో అందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ వినోద్ కుమార్ ప్రత్యేక అధికారిగా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో నేడు అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లతో పాటు బీజేపీ పార్టీకి చెందిన 4 కౌన్సిలర్లు సమావేశంలో పాల్గొన్నారు. సొంత పార్టీ కౌన్సిలర్లే చైర్పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాసం తీర్మానానికి తెరలేపడంతో గత కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొంది. నేడు జరిగిన అవిశ్వాస తీర్మానంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. చైర్పర్సన్ గారిపై ప్రవేశపెట్టిన హాజరైన 24 సభ్యుల్లో కూడా 24 మంది కూడా అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఇంటి ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారికి మరి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తదుపరి చర్యలు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నేటి నుంచి కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ ఒక భాగమని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలను న్యాయం చేసే పార్టీ అని వెల్లడించారు. వైఎస్ఆర్ తన జీవితమంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారని చెప్పారు. మా నాన్న అడుగు జాడల్లోనే నడుస్తానని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం తన తండ్రి కల అన్నారు. రాహుల్ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. జోడో యాత్ర ప్రజలతో పాటు తనలో కూడా విశ్వాసాన్ని నింపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఎన్నికల్లో పోటీ చేయలేదని స్పష్టం చేశారు. జక్రన్పల్లి లక్ష్మీ నరసింహ ఆలయంలో మంత్రి దామోదర రాజనరసింహకు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సుడిగాలి పర్యటన చేశారు. మొదట జక్రన్పల్లి మండలంలోని దేవుని తాండాలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ వ్యవస్థాపక సభ్యులు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అనుచరులతో కలిసి జక్రన్పల్లి వద్ద మంత్రికి ఘన స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర ప్రసాద్లు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సునీల్ రెడ్డి, పైపుల రాజారెడ్డితో కలిసి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ తిరిగి మంత్రి పరిశీలించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం దృష్ట్యా మున్సిపల్ కార్యాలయం ఎదుట పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. పాత బస్టాండ్, మున్సిపల్ రోడ్, పంత్ రోడ్ సమీపంలో మధ్యాహ్నం వరకు 144 సెక్షన్ అమలు చేశారు. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో షాపులను మూసివేయించారు. అవిశ్వాస తీర్మానం దృష్ట్యా మున్సిపల్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి బందోబస్తును నియమించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. భారీ బందోబస్తు నడుమ మున్సిపల్ అవిశ్వాస తీర్మాన ప్రక్రియ కొనసాగింది. అభయహస్తం ప్రజాపాలన పనితీరు పరిశీలన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమం ముదోల్ నియోజకవర్గం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని ధర్మోరా గ్రామంలో జరగగా ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరై అధికారుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అర్హులకు అప్లికేషన్లు ఇవ్వడంలో ఏ విధమైన అవకతవకలు ఆస్కారం ఉండరాదని అధికారులను ఆదేశించడం జరిగింది. మరలా మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కాలేజీలోని విద్యార్థులతో కాలేజీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సమస్యలను తొందరలో పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు రవి, చిన్నారావు, విలాస్, భాస్కర్, భూమన్న పాల్గొన్నారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో నల్లపోచమ్మ ఆలయం వద్ద సర్వసమాజ్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆర్మూర్ నల్లపోచమ్మ ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా సర్వ సమాజ్ అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ గోకుడు పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ సభ్యులు, సదర్లు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మంచి ఉత్తీర్ణతను సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘురాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను డిఐఈఓ తనిఖీ చేశారు. కళాశాలలో లెక్చరర్లతో మాట్లాడి సిలబస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిఐఈఓ రఘురాం మాట్లాడుతూ రానున్న పరీక్షల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని, అందుకుగాను ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. లెక్చరర్లు సైతం విద్యార్థులను మోటివేట్ చేయాలని సూచించారు. విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు రావాలని, అదేవిధంగా ప్రాక్టికల్స్లో సైతం పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అక్బరీ బేగం, లెక్చరర్లు తదితరులు ఉన్నారు. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట స్టడీ అవర్స్ కూడా చెప్పి పిల్లలను మంచి స్థాయికి తీసుకురావాలని నేను ప్రిన్సిపల్కు రిప్రజెంట్ చేయడం జరిగింది. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా కళాశాలకు వచ్చి స్టడీ అవర్స్లో కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ కళాశాలకు చెందినటువంటి బాలికలు ఎన్నో ఆటలు, క్రీడలలో కూడా వారు హాస్టళ్లలో ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్నా టెండర్దారులు, కాంట్రాక్టర్లు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్ పేర్కొన్నారు. జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నవాతే ప్రతాప్ ధర్మారంలోని జ్యోతి బాపులే రెసిడెన్షియల్ హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా నవాతే ప్రతాప్ మాట్లాడుతూ ఈ హాస్టల్లో ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ ఎవరైతే కాంట్రాక్టర్స్, టెండర్ వేసేవాళ్ళు ఉంటారో నాణ్యమైన భోజనం పెట్టకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా హాస్టల్లో ప్రవర్తిస్తున్నారన్నారు. రుచికరమైన భోజనం చేయకుండా భోజనేతర సిబ్బంది హాస్టళ్లలోని సంబంధించిన ప్రిన్సిపల్ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా హాస్టల్ మెనూను పాటించకుండా ఉండడం వల్ల వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రతాప్, జిల్లా అధికార ప్రతినిధి సరిత, జిల్లా ప్రధాన కార్యదర్శి గంటజ్యోతి, నేరుమటిరాజు, గణేష్, చందు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేయ తలపెట్టిన ఎథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ రైతులు ఆందోళన బాట పట్టారు. నేడు దిలావర్పూర్ గ్రామ 61వ జాతీయ నంబర్ రహదారిపై వంటవార్పు నిర్వహించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వజ్ర వాహనంతో పాటు భారీగా మోహరించారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని గ్రామ రైతులు పేర్కొన్నారు. నిర్మల్ పట్టణ శివారులోని గండి రామన్న క్షేత్రంలో కొలువుదీరిన సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గండిరామన్న ఆలయ సింగిల్ ట్రస్ట్ చైర్మన్ లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో నిర్మల్తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సాయిబాబా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ పూజారులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మధ్యాహ్న హారతి అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కాగా గురువారం అన్నదాతలుగా కోటూరు మమతా సంతోష్, ఎం జ్యోతి, శేషగిరిరావు, ఎర్రం ప్రశాంతి, సాయి చైతన్య దంపతులతో పాటు శాశ్వత అన్నదాతలుగా కావేటి సంతోష్, స్వప్న, జగన్మోహన్ రెడ్డి దంపతులు నిలిచారు. వీరిని ఆలయ ట్రస్టీ చైర్మన్ లక్కడి జగన్మోహన్ రెడ్డి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి సాయిబాబా ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. ఆలయ ప్రాంగణంలో ఇటీవలే సాయి ద్వారకా కళ్యాణ మండపాన్ని నిర్మించుకున్నామన్నారు. అందుబాటు ధరల్లో ఈ కళ్యాణ మండపాన్ని అద్దెకు ఇవ్వనున్నామని, సాయి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్షా సేవా సమితి సభ్యులు ఉప్పల నందు, జిందం గోవర్ధన్, సోమేష్, భూషణ్ చౌదరి తదితరులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వన్యప్రాణులను దృష్టిలో ఉంచుకొని చైనా మాంజాను వాడకూడదని వైల్డ్ లైఫ్ విభాగం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సురేష్ కుమార్ తెలిపారు. నగరంలోని పెద్ద బజార్, పోస్ట్ ఆఫీస్, నెహ్రూ పార్క్, ప్రభాత్ థియేటర్ వద్ద గల పతంగుల షాపుల్లో చైనా మాంజా విక్రయంపై తనిఖీలు నిర్వహించామని వైల్డ్ లైఫ్ విభాగం ఫారెస్ట్ బీట్ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలోని ఓ పతంగుల షాపులో చైనా మాంజా అమ్ముతున్న వ్యక్తికి నోటీసులు అందజేశామన్నారు. సంరక్షణ విభాగం ఇక్కడ ఈ సంక్రాంతిని పండగ గురించి ఈ పతంగులు ఎగిరేస్తున్నారు. మాంజా, చైనా మాంజా అమ్ముతున్నారు. చైనా మాంజా ప్లాస్టిక్తో తయారు చేసిన మాంజా
దయచేసి మాంజా వాడకండి. ఈ మాంజా వాడడం వల్ల ఎంతో మంది పిల్లల ప్రాణాలు పోయినాయి, చేతులు తెగిపోతున్నాయి, కాళ్ళు, తర్వాత చెవులు, ముక్కు ఇవన్నీ తెగిపోతున్నాయి. మాంజా చాలా పవర్ఫుల్ మాంజా ఇది. తర్వాత ఆకాశంలో పక్షులు కూడా చనిపోతున్నాయి, ఎన్నో రెక్కలు తెగిపోతున్నాయి, ఎన్నటికో కాళ్ళకు చుట్టుకొని ఎన్నో చనిపోతున్నాయి. రెంజల్లో పిఆర్టీయూ క్యాలెండర్ను పిఆర్టీయూ మండల నాయకులు ఆవిష్కరించారు. రెంజల్లో నూతన సంవత్సర పిఆర్టీయూ క్యాలెండర్ను ఎంపీపీ లోలపు రజని, జడ్పీటీసీ మేకా విజయాలు ప్రారంభించారు. గురువారం రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో రెంజల్ మండల పిఆర్టీయూ శాఖ పక్షాన మండల అధ్యక్షులు సోమలింగం గౌడ్, కార్యదర్శి సాయిరెడ్డిల ఆధ్వర్యంలో క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పిఆర్టీయూ ఎల్లవేళలా ఉద్యోగుల పక్షాన అండగా నిలబడి పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించడంలో ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు శంకర్, ఎంఈఓ రామారావు, ఎంపీడీఓ శంకర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సర్పంచ్ రమేష్ కుమార్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రాజేందర్ సింగ్, అబ్బయ్య, కిషోర్, రెహమాన్, సతీష్ వ్యాస్, అసోసియేట్ అధ్యక్షులు తాహర్, మండల కార్యదర్శి గోవర్ధన్, జిల్లా బాధ్యులు గంగాధర్ మరియు పిఆర్టీయూ నాయకులు పాల్గొన్నారు. శాఖ ఆధ్వర్యంలో కొత్త సంవత్సరము 2024 యొక్క క్యాలెండర్ల ఆవిష్కరణ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మరి ఆవిష్కరించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఎంపీపీ మేడం రజని మేడం, కిషోర్ గారికి, మరి జడ్పీటీసీ మేడం విజయ సంతోష్ గారులకు, మరి ఎండిఓ గారికి, సర్పంచ్ గారికి, మరి మా ఎంఈఓ గారికి, మరి ముఖ్యంగా మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోమలింగం గారికి, సాయిరెడ్డి గారికి, వారి కార్యవర్గ సభ్యులకు, మరి ఈరోజు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయులకు, జిల్లా రాష్ట్ర మండల కార్యవర్గ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు విద్యా వ్యవస్థను ముందుకు నడపడానికి మరి ప్రజాప్రతినిధుల యొక్క సహకారము ఎంతైనా అవసరము. మరి ఆ కోణంలోనే ఈ రెంజల్ మండలంలో గత దశాబ్ద కాలం నుంచి మేము చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ప్రజాప్రతినిధుల యొక్క సహకారము చాలా బాగా ఉంటుంది. మరి పిఆర్టీ సంఘానికి వారి యొక్క సపోర్టు బాగా ఉండటం వలన ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి సమయ ప్రకారంగా విధులను నిర్వహిస్తూ నగరంలోని స్నేహ సొసైటీలో లూయిస్ బ్రెయిలీ జయంతిని జిల్లా ప్రభుత్వ అంధ ఉద్యోగుల సంఘం, అంధ నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక బైపాస్ రోడ్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి జిల్లా అందుల వనరుల కేంద్రంలో జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ మరియు స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ జిల్లా ప్రభుత్వ అంధ ఉద్యోగుల సంఘం, అంధ నిరుద్యోగుల సంఘం వారు సంయుక్త ఆధ్వర్యంలో అందుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ తండ్రి కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని లూయిస్ బ్రెయిలీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి, లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి కేకు కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే విషయం అందరికీ తెలుసని, శరీరంలో ఏ అవయవం తక్కువైనా ఏదో విధంగా నెట్టుకు రావచ్చు, కానీ దృష్టి లోపం ఉన్నట్లయితే జీవితాన్ని నడపడం కష్టం అవుతుందన్నారు. ఈ సృష్టిని దేవుడు చాలా అందంగా రకరకాలుగా వస్తువులను సృష్టించాడు, కానీ మనిషి ఏదైనా వస్తువును చూసినప్పుడు మాత్రమే దాని అవసరాన్ని, అర్థాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. అదే చూడలేకపోవడం నరకమని. కానీ నేడు అందులందరూ తమ దృష్టి లోపాన్ని పక్కన పెట్టి ఎన్నో ఉన్నత శిఖరాలను ఆరోహించగలుగుతున్నారన్నారు. అందులో ఆత్మవిశ్వాసం, పట్టుదల అధికంగా ఉంటుందని, దానివల్ల వారు దృష్టి కలవారి కంటే కూడా ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని, ఉన్నత శిఖరాలను ఆరోహించగలుగుతున్నారని, వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని, స్వచ్ఛంద సంస్థలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం దేవుడికి సేవ చేయడం అని అన్నారు. చాలా మంది పుణ్యం కోసం కాశీ, రామేశ్వరం వెళ్తారని, కానీ తమ పొరుగున ఉన్న దివ్యాంగులకు సేవ చేస్తే పుణ్యం లభిస్తుందని తెలియజేశారు. జిల్లాలో అందుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న స్నేహ సొసైటీని ఆమె ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో అంధ ఉద్యోగులు, అంధ నిరుద్యోగులు, అంధ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సృష్టిని భగవంతుడు ఎంతో అందంగా ఎన్నో రకాలుగా తయారు చేసినటువంటి ఈ సృష్టిని, ప్రజలను, ఈ సమాజాన్ని చూడలేకపోవడం అనేది నిజంగా ఒక నరకం. అది ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మనిషికి అన్నీ చూడాలి, చూసినప్పుడే దాని యొక్క విలువను కానీ, దాని యొక్క అందాన్ని కానీ, దాని యొక్క అవసరాన్ని కానీ మనం పసిగట్టగలుగుతాం. కానీ అలాంటి లేకుండా
భగవంతుడు అనేది ఒక అంధత్వాన్ని పెట్టి పుట్టించినందుకు, లేదా తర్వాత అయినా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఆ విధంగా అంధత్వం వచ్చినప్పుడు మాత్రం అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మరి అలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరంతా ఇందిరా మేడం కూడా వచ్చారు చూడలే, అలాంటివన్నీ ఉండి కూడా మరి మీరంతా జీవితంలో అవేవి లేకపోయినా కూడా మేము అనుకున్నది మేము సాధించి చూపుతాం, మాకన్నీ కూడా కనబడతాయి, మేము అన్నీ కూడా వింటాం, చూసే వాళ్ళందరితో పోల్చుకుంటే మేము ఇంకా చాలా గొప్పగా మేమన్నీ చేయగలుగుతామని నిరూపించినటువంటి మీ అందరికీ కూడా నిజంగా శిరస్సు వంచి నేను మీ అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నాను. బోధన్ మధుబలాంచ జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించి నూతన భవన నిర్మాణం చేపట్టాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ మధుమలాంచ జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించి నూతన భవనం నిర్మాణం చేపట్టాలంటూ భారీ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం ముందు ఏబీవీపీ బోధన్ శాఖ తరపున ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న కళాశాల భవనం పూర్తి శిథిలావస్థకు చేరిందని, పైపెచ్చులు ఊడి పడుతున్నాయని, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని, కావున ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని స్థలాన్ని కేటాయించి నూతన భవన నిర్మాణం చేపట్టాలని, లేని ఎడల విద్యార్థులచే పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహిస్తామని అన్నారు. ఇందల్వాయి మండలంలోని చాంద్రాయన్పల్లి, ఎల్లారెడ్డిపల్లి, అన్సన్పల్లి గ్రామాల్లో అభయహస్తం 6 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎంఆర్ఓ వెంకట్రావు పరిశీలించారు. ఇందల్వాయి మండలంలోని చాంద్రాయన్పల్లి, ఎల్లారెడ్డిపల్లి, అన్సన్పల్లి గ్రామాల్లో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు నమోదు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్ఓ వెంకట్రావు, ఎంపీడీఓలో రాములు నాయక్ అభయహస్తం ప్రతిజ్ఞను గ్రామస్తులకు చదివి వినిపించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ఎంఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ ఇందల్వాయి మండలంలో 28వ తారీఖు నుండి జనవరి 4వ తారీఖు వరకు ప్రజాపాలన గ్రామాల వారీగా కొనసాగుతుందని, గ్రామంలో మంచి స్పందన ఉందని, ముఖ్యంగా రేషన్ కార్డుల కొరకు అలాగే ఇంద్రమ్మ ఇల్లు, వృద్ధాప్య పింఛన్ల కొరకు దరఖాస్తులు వచ్చాయని, వాటన్నింటినీ ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి ప్రక్రియ లబ్ధిదారుల ఎంపిక ఆధారపడి ఉంటుందని, ప్రతి ఒక్కరూ అర్హులైన లబ్ధిదారులందరూ దరఖాస్తు పెట్టుకొని అధికారుల నుండి రసీదు పొందాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకట్రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీలతారెడ్డి, చాంద్రాయన్పల్లి సర్పంచ్ చింతకింది లలితాదాస్, ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ నరేష్, పంచాయతీ కార్యదర్శి సంధ్య, హన్సన్పల్లి పంచాయతీ కార్యదర్శి యశ్వంత్, డిప్యూటీ తహసీల్దార్ పిఆర్, ఏఈ కిషన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభ సందర్భంగా ఈరోజు ఇక్కడ సభని కండక్ట్ చేశాము. కొత్త ప్రభుత్వం సూచన ప్రకారంగా ఈ స్కీమ్స్ 5 స్కీములు ప్రవేశపెట్టింది. ఒకటి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత. ఈ 5 స్కీముల కోసము ఈరోజు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం హౌస్ హోల్డ్స్ 465 హౌస్ హోల్డ్స్ ఉంటే ఇప్పటి వరకు 450. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక ఏఎంసీ క్రీడా మైదానంలో కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని, ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని అన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు చెప్పిన గుణపాఠం గుర్తించుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీల్లో 4 హామీల గురించి అనవసర వ్యాఖ్యలు చేస్తుందన్నారు. అధికారులు ప్రజల సమస్యలను గుర్తించి తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఇల్లు లేని వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇల్లు అందజేసి చేయూత అందించామన్నారు. నియోజకవర్గంలో మొత్తం 3,25,00,000 చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను అధికారులు గుర్తించి తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని ఇరిగేషన్, ప్రధాన రహదారులు, ఉపాధ్యాయుల సమస్యలు, అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం.
2024 సంవత్సర PRTU క్యాలెండర్ జెడ్పీహెచ్ఎస్ నస్రుల్లాబాద్లో మండల విద్యాశాఖ అధికారి పి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. మండల అధ్యక్షుడు హనుమాన్లు మాట్లాడుతూ PRTU సంఘం ఉపాధ్యాయుల సమస్యల సాధనలో ముందుంటుందని, CPS విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, 317 ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ HM చందర్, రాష్ట్ర బాధ్యులు వెంకట్ గౌడ్, హనుమాన్లు యాదవ్, కె శ్రీనివాస్, మండల అధ్యక్షులు జి హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి భూషణ్, మండల బాధ్యులు సంజీవులు, సుజాత, శ్రీచంద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం ఎంపీపీ భీమజమున ముఖ్య అతిథిగా MRO నాగార్జున, ఎంపీడీఓ కమలాకర్, మండల విద్యాశాఖ అధికారి వనజారెడ్డి ఆధ్వర్యంలో మండల PRTU క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 సంవత్సరపు నూతన టేబుల్ క్యాలెండర్ గోడ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం విద్యారంగంలో బదిలీలు, ప్రమోషన్ల విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వేల్పూర్ మండల PRTU అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంకం నరేష్, బోడ దేవానందం పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో PRTU ముందు వరుసలో ఉందన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వనజారెడ్డి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రాజన్న, పచ్చల నడుగుడ ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, ప్రధాన పత్రికా వర్గ సంపాదకులు పెంట జలంధర్ తదితరులు పాల్గొన్నారు. మరియు రాష్ట్ర అధ్యక్షులందరి ఆధ్వర్యంలో ఈరోజు 2024 కాలమాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి PRTU సంఘం అంటే ఉపాధ్యాయుల యొక్క అవసరాల కోసం, ఉపాధ్యాయుల హక్కుల్ని పరిరక్షిస్తూనే ఇంకో వైపున ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పేద పిల్లలకు గుణాత్మకమైన విద్యను అందించడానికి అనేక కార్యక్రమాలను రూపొందిస్తుంది. అందులో భాగంగానే ఈ కాలమాని డైరీ ఆవిష్కరణలు కూడా అందులో ఒక భాగం కాబట్టి మరి ఇప్పుడు మనం కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతం కాకుండా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అతిగతులను, సౌకర్యాలను మెరుగుపరుస్తూ మరి ఏవైతే ఉపాధ్యాయులకు కానీ మా తోటి ఉద్యోగులకు కూడా రావాల్సినటువంటి అన్ని ఏవైతే ఇంతవరకు పెండింగ్లు ఉన్నటువంటి ముప్కల్ మండల కేంద్రంలోని మర్రిచెట్టు దేవస్థానం వద్ద సాయి కమిటీ ఆధ్వర్యంలో గురువారం నుండి సాయి గురు పారాయణాలు ప్రారంభించినట్లు అధ్యక్షులు అంజయ్య తెలిపారు. ఈ పారాయణం 7 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఇందులో 70 మంది పారాయణం చేస్తున్నారన్నారు. భక్తులు 5 రోజుల పారాయణానికి రావాల్సిన వారు రావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు పృథ్వీ వల్లభ్, సాయిరెడ్డి, వెంకట్, పోషెట్టి, రాజు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమంపై ఎంపీడీఓ శంకర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం డిసెంబర్ 28 నుండి 3వ తారీఖు వరకు మండలంలో 17 గ్రామ పంచాయతీలకు గాను ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించడం జరిగిందని, మండలంలో మొత్తం 10,643 కుటుంబాలకు గాను ప్రజాపాలన దరఖాస్తులను పంపిణీ చేయడం జరిగిందని, 113 కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొందరు రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన 5 గ్యారంటీలు రావని, వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు వర్తిస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం మన దగ్గర గ్రామ సభలు 28వ తారీఖు నుంచి నిన్న రోజు 3వ తారీఖు వరకు కంప్లీట్ జరగడం జరిగింది. మన మండలంలో 17 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు పూర్తి చేయబడి ఉన్నాయి. మన మండలంలో టోటల్గా 10,643 కుటుంబాలకు గాను అందరికీ అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. మొత్తం 113 కౌంటర్లు అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్లలో ఆయా గ్రామ పంచాయతీల వారిగా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అయితే కొంతమంది దరఖాస్తులు ఇవ్వడం లేదని, లేకుంటే నగరంలోని గంగస్థాన్ బైపాస్ రోడ్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాసం సందడిగా మారింది. ప్రజాప్రతినిధులు తమ సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దాతృత్వానికి నిదర్శనం పైపుల రాజిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని సొంతూరికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలి. జక్రాన్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవంలో మంత్రి దామోదర రాజనరసింహ. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్పై నెగ్గిన అవిశ్వాసం. సొంత పార్టీ కౌన్సిలర్లే చైర్పర్సన్కు షాక్. పదవి కోల్పోయిన పండిత్ వినీత. హైదరాబాద్లో మాజీ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం జగన్. శంషాబాద్ ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోంది. జక్రాన్పల్లి మండలంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవ కమిటీ తెలంగాణ కన్వీనర్గా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. ఉమ్మడి జిల్లా ప్రజల హర్షం. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నిజామాబాద్ నగరంలోని వర్నీ రోడ్ చౌరస్తాలో నిర్వహించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు. 24 గంటల్లో 760 కొత్త కేసులు. జిల్లా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి. అంధుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీలో లూయిస్ బ్రెయిలీ జయంతి. కామారెడ్డి కలెక్టరేట్లో అంధుల దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ జితేశ్వి పాటిల్. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల తిరుమల తిరుపతి క్షేత్రంలో వైభవంగా ప్రధాన అనఘా వ్రతం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.